సో, నేను ఎగ్ కర్రీలోకి 4 ఆనియన్స్ తీసుకున్నాను. 2 టమాటోస్ తీసుకున్నాను. అండ్ మనకు మెయిన్‌గా ఎగ్ కర్రీలోకి కావాల్సింది గుడ్డు. సో, ఆనియన్స్ అనేవి మీకు ఇష్టమున్న షేప్‌లో కట్ చేసుకోండి. సో, నేను షేప్‌ని మాత్రం జడ్జ్ చేయకండి ఫ్రెండ్స్. బికాజ్ నాకు ఆనియన్స్ ఏ షేప్‌లో ఉన్నా తింటాను. అండ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ అవి నాకు రాకున్నా నేర్చుకొని మీకు ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మెయిన్ ఆఫీసెస్‌కి వాటికి వెళ్ళేటప్పుడు కుకింగ్ అనేది పెద్ద ప్రాబ్లమ్. సో, ఆ టైంలో మనం ఈజీ ప్రాసెస్ అయినా టేస్ట్‌గా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నా ఆనియన్స్ కట్ అయిపోయాయి. అండ్ కమింగ్ టు టమాటోస్. టమాటోస్ నేను 2 తీసుకున్నాను. ఇంకా మీకు చిన్న సైజులో ఉంటే ఇంకొకటి యాడ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్ నా మార్నింగ్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో? ఒకటి ఆల్రెడీ కోసాను అక్కడ పెట్టాను. మళ్ళీ ఇంకోటి స్లైస్ ఓపెన్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా దగ్గర ఉంది ఇలాంటి మూకుడు ఉందన్నమాట. ఆయిల్ అండ్ ఇప్పుడు కొన్ని మసాలా దినుసులు ఫ్రెండ్స్, లవంగా అండ్ ఇలాచీస్. సో మీకు అనిపిస్తుండొచ్చు ఎగ్ కర్రీ అన్నారు కదా ఈ మసాలా అన్ని వేస్తున్నారని. ఇట్ జస్ట్ ఫర్ ఫ్లేవర్ ఫ్రెండ్స్. నేను కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. కమింగ్ టు నెక్స్ట్, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ మార్నింగ్ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. సో మేము ఇలా ఒక కొత్త ప్రయోగం చేశామన్నమాట. దానివల్ల ఇలా అయ్యింది. సో ప్లీజ్ అండర్స్టాండ్ మీ. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. మీలో ఎవరికన్నా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ తినాలి అని లేదా దాని టేస్ట్ నచ్చిన వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్? సో నాకు అంత స్పెషల్గా అల్లం వెల్లిగడ్డ అంత నచ్చదు. బట్ ఏంటంటే ఇంట్లో ఉంది కాబట్టి అది అయిపోవాలి కాబట్టి వేస్తున్నాను. సో లెట్స్ సీ హౌ కర్రీ విల్ టర్న్ అవుట్. సో నేను అన్నీ వేసాను కదా, కొద్దిసేపు అల్లం ఎల్లిగడ్డకి ఉండే పచ్చి స్మెల్ అనేది పోయేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు దాంట్లోనే కొంచెం కారం వేసుకోవాలి.
సో కలిపాను. అయినా అది చూడ్డానికి కొంచెం లిక్విడ్ ఫామ్‌లోకి రావాలి అని అంటే మనం టమాటోస్ యాడ్ చేస్తాం కాబట్టి లిక్విడ్ ఫామ్‌లోకి వస్తుంది. సో నో వరీస్. బట్ ఏవైతే మనం ఇప్పుడు వేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్టే కానీ కారమే కానీ ఇవన్నీ ఆనియన్స్‌కి బాగా పట్టడానికి 2-5 సెకండ్స్ వెయిట్ చేస్తే చాలు. సో ఇప్పుడు నేను ఈ టమాటోస్ అనేవి వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ అనేది ఫ్లేమ్ అనేది కొంచెం తక్కువ స్లో ఫ్లేమ్‌లో మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బికాజ్ అప్పుడే మనం ఎప్పుడైతే మూత పెడతామో ఆ ఆవిరికి టమాటా అనేది ఉడుకుతుందనమాట. మూత పెట్టేసాను. ఒక 5-10 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. టమాటా అనేది ఉడికి వాటిలో ఉండే ప్యూరీ అనేది బయటికి రావడానికి. సో ఫ్రెండ్స్ చూసారు కదా! ఇది కొంచెం టమాటోస్ అనేవి ఉడికాయి కాబట్టి కొంచెం మాయిశ్చరైజింగ్ అనేది వాటిలో వచ్చింది. అండ్ మీరు కొంచెం ఇలా కొంచెం ప్రెస్సింగ్ అనేది చేసుకుంటే వాటికి కొంచెం ఏవైతే మెత్తబడ్డాయో అవనేవి కొంచెం గ్రేవీ లాగా ఇస్తుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే మీరు దీంట్లో కొంచెం చింతపండు రసం గానీ, లేదంటే కొన్ని వాటర్ వేసుకొని కాసేపు ఉడకబెట్టుకున్న మీకు ఆ గ్రేవీ అనేది వస్తుందన్నమాట. సో నాకు కొంచెం ఇదంతా పేస్ట్ లాగా వచ్చింది కదా! నేను ఇంకొంచెం పేస్ట్ లాగా స్మాష్ చేసుకుంటాను. నేను వీటిలోకి కావాలంటే కొన్ని వాటర్ పోసుకుంటాను అంతే. ఇంతే చాలు నాకు వాటర్ క్వాంటిటీ. బికాజ్ నేను ఇప్పుడు ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నానో ఇది ఓన్లీ ఫర్ మీ. సో నాకు ఒక్క పర్సన్‌కి ఇంత క్వాంటిటీ ఓకే కాబట్టి ఈ టైంలో కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకొని అలా ఒక 2 టైమ్స్ ఇలా కలుపుకుంటే మీకు ఆ గ్రేవీనెస్ అనేది వస్తుంది. మీరు లాస్ట్‌లో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఎగ్స్ అనేవి యాడ్ చేస్తాననమాట. సో మీరు అలా కలుపుకుంటే ఒక్కసారి ఇట్లా బాయిలింగ్‌కి వచ్చేటట్టు చూసుకోండి. ఇలా ఒక్కసారి బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా! దాని అర్థం అది ఉడుకుతుంది అని అర్థం. బట్ ఏంటంటే కొంచెం అడుగు అంటకుండా మీరు కలుపుకుంటే ఏం కాదు. నాకు ఇంత కన్సిస్టెంటీ చాలు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఫ్లేమ్ అనేది తక్కువ పెడుతున్నాను. సో ఏంటంటే నేను 2 ఎగ్స్ అనేవి బాయిల్‌కి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్స్ అనేవి యాడ్ చేస్తాను. సో నేను 2 ఎగ్స్ అనేవి బాయిలింగ్ పెట్టుకున్నాను. అందులో ఒక్క ఎగ్ మాత్రమే ఇంత నీట్‌గా వచ్చిందనమాట. సో నేను దీన్ని డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. బట్ ఏదైతే నాకు ఇంకో ఎగ్ ఉందో అది కొంచెం బాయిలింగ్ టైమ్‌లోనే ఏమైందో ఏమో ఫ్రెండ్స్. సో ఇలా అయ్యింది. సో నేను దీన్ని అలాగే డైరెక్ట్‌గా వేయకుండా దీన్ని స్మాష్ చేసుకుంటాను. సో అప్పుడు నాకేంటంటే ఇదే కర్రీలో నేను ఇదే స్మాష్‌తోని కూడా తినొచ్చనమాట. సో ఎగ్ అనేది ఇలా ఉంది కదా! నేను వీటిని స్మాష్ చేసుకుంటాను. సో చెప్పాను కదా! ఓన్లీ ఇది ఫర్ 1 పర్సన్ అని. సో మీరు అనుకోవచ్చు 1 పర్సన్ అని చెప్పి 2 ఎగ్స్ పెట్టుకున్నారేంటని. ప్లీజ్ ఫ్రెండ్స్ డోంట్ జడ్జ్ మీ. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం. అంటే టోటల్‌గా ఇట్లా మెల్లిగా ఇలా కలుపుకుంటే
ఏదైతే బాయిల్డ్ ఎగ్ ఉందో మీరు దాన్ని వదిలేయండి. అండ్ ఏదైతే కర్రీ లాగా ఉందో దీన్ని కర్రీ లాగా చేయండి. సో మీకు ఎట్ ఏ టైం కర్రీ అవుతుంది అండ్ ఒక ప్రోటీన్ బూస్టర్ లాగా ఒక టోటల్ ఎగ్ అనేది కూడా మీకు వస్తుంది. సో ఇట్స్ నాట్ అన్ ఏ ప్లాన్డ్ కుకింగ్ ఫ్రెండ్స్. సో నేను ఓన్లీ ఎగ్స్ అనేవి కట్ చేసి వేద్దాం అనుకున్నా, బట్ అట్ ద ఎండ్ ఎగ్స్ అనేవి ఇలా అయినందుకు నేను స్మాష్ అనేది చేశాను. బట్ మీకు ఏదైతే నేను ఇప్పుడు ఒరిజినల్గా అనుకున్నాను ప్రాసెస్, ఆ ప్రాసెస్ని కూడా ఒకసారి చేసి చూపిస్తాను. బట్ వీ కాన్ డూ ఎనీథింగ్ ఫ్రెండ్స్ బికాస్ నాకు టైం అవుతుంది అండ్ ఐ హ్యావ్ టు గో. సో ఏదైతే మనకి ఇలాంటి టైంలోనే మన ఓన్ రెసిపీస్ అనేవి పుట్టుకొస్తాయి ఫ్రెండ్స్. సో నేను కాసేపు మూత అనేది పెడతాను, అది కుక్ అయ్యాను. సో నేను ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, కర్రీ అనేది ఒక పర్సన్కి ఇంత కన్సిస్టెన్సీలో అయింది అండ్ ఓకే విత్ దట్. సో ఇప్పుడు నేను ఇంకా దింపేసుకుంటాను కర్రీ అనేది. కానీ లాస్ట్ టచ్ అంటే ఇంకేంటి ఫ్రెండ్స్, మన ధనియాల పిండే కదా, అది కొంచెం ఇలా చల్లుకుందాం. చాలండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మసాలా వేసాను కదా, ఆ మసాలాతో టేస్ట్ వస్తుంది. సో మీకు ఇప్పుడు ఒకవేళ ఇందులో నేను చెప్పాను కదా సార్ ఫ్రెండ్స్ ఫస్టే, మీకు ఒకవేళ కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ కావాల్సినట్టయితే మీరు దీనిలో కొంచెం చింతపండు అయినా అవి ఇవి మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదు మాకు ఇలాగే, కానీ చపాతీస్లోకి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. లేదు మీరు చపాతీ రోల్స్ లాగా చేస్తారు కదా, ఆ టైంలో కూడా ఇలా ఆనియన్స్ అనేవి ఆ టైంలో మీరు ఈ షేప్లోనే కట్ చేసుకోండి కొంచెం పెద్దగా. సో అప్పుడు మీకు ఆనియన్స్ అనేవి తగులుతుంటాయి అండ్ మీకు ఈ ఎగ్ అనేది కూడా నార్మల్ చికెన్ ప్లేస్లో ఇలా పెట్టుకొని కూడా తినొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా కర్రీ అయితే అవుతుంది. నేను కూడా దాన్ని తిని ఇంకా నేను బాక్స్ కట్టేసుకోవాలి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.